గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 7వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 13వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ధనుర్మాసం రాబోతోంది 16వ తారీఖున. 16వ తారీఖు డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం నుండి జనవరి 14వ తారీఖు ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ సందర్భంగా ఏంటంటే మా పీఠంలో ఈ యొక్క లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా మా పీఠంలో ఉండే ఆచార్య వరేణ్యుల చేత ఉదయం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛత్రయాలు, పంచసూక్తాలు పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి అభిషేకాలు కూడా చేయించడం జరుగుతుంది. విష్ణుమూర్తికి సంబంధించి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి, అలాగే దీనికి సంబంధించినటువంటి కుబేర మూలమంత్రాన్ని, అలాగే సుదర్శన మూలమంత్రాలని, అలాగే నవగ్రహ మంత్రాలని ఇవన్నీ కూడా జపాలు చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ కుబేర, అలాగే నవగ్రహ రుద్ర హోమాలు, అలాగే సుదర్శన హోమాలు కూడా చేయించడం జరుగుతుంది. ఇవన్నీ చేయించిన తర్వాత ఇలాగా దీనికి సంబంధించినటువంటి కూర్మ ఉంగరం అని ఒకటి ఉంటుంది. దీన్ని ప్రతిరోజు కూడా పూజల్లో పెడతాం అనమాట. ఈ కూర్మ ఉంగరాన్ని ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ ఉంగరం మీరు ధరించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, నరదిష్టి నరఘోష పోతుంది, మీరు ఏ పనికి వెళ్ళినా దిగ్విజయం అవుతుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఆ పూజలో పెట్టడం వల్ల ఫలిస్తుంది. కాబట్టి ఈ కూర్మ ఉంగరాలు కూడా మీకు ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ధనుర్మాసంలో చేసే అన్ని రకాల కార్యక్రమాలను మీరు పాల్గొనవచ్చు. అయితే ఇందులో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు రాసుకుని ఈ పూజలో మీ గోత్రనామాలతో అన్నీ చేయించి వీటికి సంబంధించిన ప్రసాదాన్ని, ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి అయ్యేటటువంటి రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ధనుర్మాసంలో చేసే పూజల్లో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ముఖ్యంగా డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన పెరుగుతుంది. అలాగే వాహనాలు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా అనుకూలంగా కనపడుతుంది. భౌతికపరమైన ఆనందానికి, భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రేమించినటువంటి విషయంలో కూడా, ప్రేమ వ్యవహారం విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకు అంగీకరించే పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి సమస్యనైనా సరే, ఎటువంటి తగాదాలైనా సరే తొందరగా వాటి నుంచి పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు, పోరాడి విజయం పొందగలుగుతారు. శారీరక సౌందర్యం కోసం కృషి చేస్తారని చెప్పచ్చు. స్నేహితుల ద్వారా కూడా మీకు ధనప్రాప్తి కనపడుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా నడుస్తాయి. అందరితోటి రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. వచ్చే ఆదాయాన్ని తగ్గ ఖర్చులు కూడా చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు పెద్దలతోటి చాలా చక్కగా కాలం గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. మీ జీవితాన్ని మీరే మార్చుకునే, చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే రోడ్డు మరియు బిల్డింగు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి లేదా దానికి సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు ఎక్కువ కనపడతాయి. అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి సంబంధించి అభివృద్ధి కోసం ప్రోకలాడతారని చెప్పచ్చు. అలాగే పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు, వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యవసాయదారులకి పంట లాభాలు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయడమే చేయండి తప్ప అనవసరమైన వస్తువులు కొనకండి. వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి. దుబారా కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి, అంటే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి, వాటితో సరిపెట్టుకోండి లేదా ప్రయత్నాలు చేయడం మంచిది. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి. కంపెనీలు మారాలనుకున్నా, ఏమైనా మారాలనుకున్నా ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్ల యందు, షేర్లను పెట్టేటటువంటి పెట్టుబడులు అయితే వృద్ధి అవుతాయి. అలాగే వ్యాపార విషయంలో కూడా కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అన్యోన్యతలు ఏర్పడతాయి, ప్రేమానురాగాలు ఏర్పడతాయి కుటుంబం పట్ల. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక వృద్ధి, స్థాన మార్పు, ఉద్యోగ మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. అలాగే సంతానం విషయంలో కూడా సంతాన ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానాలు కలిగే అవకాశాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి ప్రాజెక్టులు చేపడతారు. విజయం కనపడుతోంది, సక్సెస్ కనపడుతోంది. అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు, కఠినంగా శ్రమిస్తారని చెప్పచ్చు. అలాగే ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు.
అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ అనుకూలిస్తుంది. అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి రుణాలు కానీ అప్పుల బాధ నుంచి కానీ బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. మీరు సంపాదించేటటువంటి డబ్బులతోటి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్లు అయితే మాత్రం చేయగలుగుతారు. అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు. అంతర్గత శత్రువులు, నరదృష్టి, నరఘోష, దీని ప్రభావం మాత్రం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా విద్యార్థులకి అనేక రకాల కోర్సుల పట్ల కానీ లేదా అనేక రకాల మార్గాల ద్వారా చదువు విషయంలో ఎదగడానికి కానీ అవకాశాలు వస్తాయి. అలాగే నేర్చుకున్న విద్యని చక్కగా వినియోగించుకోగలుగుతారు. అలాగే తద్వారా ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ వ్యాపారాలు చేయడం కోసం కానీ మీరు చదువుకున్న చదువును ఉపయోగించుకోగలుగుతారు. భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు. దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంకా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే మీలో ఉండే టాలెంట్, ప్రతిభ మీ పై అధికారులు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ఇక స్త్రీలకు కూడా దేవతారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆభరణ యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి మీరు అనుకున్న వ్యాపార ప్రణాళికలు చక్కగా వేసుకుని సమయానికి అవసరమైన డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వృద్ధి, ధనప్రాప్తి కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిద్రాహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా తీసుకోండి. సమయాన్ని తినడం, సమయాన్ని పనుకోవడం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చేసుకోవాలి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. టెన్షన్లు తగ్గించుకోవాలి. మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి, గౌరవ మర్యాదలు తగ్గడమే కాదు ఆర్థికంగా దెబ్బతింటారు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేయాలి, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు చేయాలనుకుంటే నష్టపోతారు. ఒకసారి ట్రేడుల్లో షేర్లు పెట్టేవాళ్ళు జాతకాలు చూసుకుని బలంగా ఉంటేనే పెట్టాలి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం కానీ, చేయవలసిన పనులు వాయిదాలు పడడం కానీ, కొన్ని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తొందరపాటు మనస్తత్వం వల్ల కూడా అప్పులు, రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడమే కాదు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. ఇక మీతో కొంతమంది మంచిగా మాట్లాడి మీ సీక్రెట్స్ తెలుసుకుని బయట పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటుంటాయి. డబ్బుల విషయంలో కూడా అంతే, జాగ్రత్తగా ఉండాలి. ఇక పెద్దవారి మనసును నొప్పించడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పై వాళ్ళ అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసే పనుల వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మీరు పనులు చేసేటప్పుడు మీకన్నా పై వాళ్ళ యొక్క అనుమతి ఉందా లేదో చూసుకోండి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు, ఇంకా నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండూ మీకు ఈ ఇబ్బందిని గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయకండి, ఇబ్బంది పడతారు. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి ఐటీ దాడులు, ఉద్యోగ నష్టాలు, లేకపోతే విజిలెన్స్ దాడులు, రకరకాల దాడులతో ఇబ్బందులు, స్ట్రెస్ బాగా కనపడుతోంది. జాగ్రత్త. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు, శారీరక కోరికలు పెరిగిపోవడము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవడము, దీర్ఘకాలిక రోగాలు పెరగడము, లేదా కొన్ని ఆర్గాన్ ప్రాబ్లమ్స్ తలెత్తడం జరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనేటప్పుడు అతి జాగ్రత్త వ్యవహరించాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. వివాహం విషయంలో కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పడి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది. అలాగే మానసిక అశాంతి కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు, గొడవలు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపానం, వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. రాత్రి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మిమ్మల్ని ప్రేమించే వారి మీదే కోపపడడం కానీ, వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడకపోవడం కానీ మీకు ఇబ్బందులకు గురి చేస్తుంది. స్నేహితుల వల్ల కూడా ధన నష్టం కనపడుతోంది. జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు, కఠినంగా మాట్లాడడము, జోత ప్రక్రియలు, వీటి వల్ల ఈ వారం చాలా ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము, కంప్యూటర్ పరమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరమైనటువంటి నాలెడ్జ్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ కనపడుతోంది. ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా పరపురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు కానీ, అనవసరమైన వ్యక్తులు నమ్మడం కానీ, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, మానసికపరమైనటువంటి ప్రశాంతతలు ఒప్పించే అవకాశాలు, ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. మూర్ఖంగా వ్యవహరించడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, దురుసుగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది. పిరికి వాడిని కూడా ధైర్యంగా చేయగలుగుతారు, మోటివేట్ చేయగలుగుతారనమాట. శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు. అంటే మీ మాట తీరు అందరినీ అంతలా ఆకట్టుకుంటుంది. గతంలో లాగా కోప్పడడం, ఉద్రేకపడడం, గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి ఏవీ లేకుండా గొడవలు తగ్గించుకుంటారు. సమస్యలను శాంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పరిశుభ్రత, అలాగే నీట్నెస్సు, మంచి నిర్ణయాలు, క్రమశిక్షణ ఇవన్నీ బాగా పెరుగుతాయి. అలాగే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి కోసం బాగా ప్రాకులాడతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలను చేయడం బయటపడగలుగుతారు. చేసే పని ఎంతో శ్రద్ధ, ఓర్పు, సహనం బ్రహ్మాండంగా కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు. అంతలా కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు చేసే పని ఎందు. ఇక విదేశీ ప్రయాణాలు బాగా లాభించే అవకాశం కనపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా ఇబ్బందులు తగ్గి వివాహాలు కుదురుతాయి. ఇష్టమైన వాళ్ళతో కూడా సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లేదా ఆగిపోయి నలుగుతున్న సంబంధాలు కూడా కుదురుతాయి. పిల్లలకి చదువుల విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ మీ పిల్లలకి మీరు బాగా సపోర్ట్ చేయగలుగుతారు. మీరు శుభవార్తలు వింటారు. దానికి సంబంధించి విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశం కనపడుతోంది. భార్య భర్తల మధ్య కూడా సంతోషంగా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది. అయితే బ్రహ్మాండమైనటువంటి మీరు ఏదో అద్భుతంగా డబ్బులు వచ్చేస్తాయనుకోకపోయినా కూడా స్వల్పంగా ఆదాయం అయితే మాత్రం వస్తుంది మీకు. అంటే మొండివాక్యాలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కానీ ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకున్నా కూడా మీకు స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం నలుగుతాయి. కానీ మీరు ఖచ్చితంగా వాటిలో సక్సెస్ అవుతారు, విన్ అవుతారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేయాలి ఖచ్చితంగా. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు మానేయండి. కాకపోతే ఎదుటివారు ఇష్టపడేలా మాత్రం వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు. సోదరులతోటి, బంధువులతోటి చాలా జాగ్రత్తగా సఖ్యతగా మెలుగుతారు. వివాదాలు ఏవైనా ఉంటే కనుక చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ప్రేమికులకి ప్రేమ వ్యవహార విషయాలన్నీ కూడా ఇంట్లో చెప్పడంతో పాటుగా ప్రేమకు ఒప్పించుకుని వివాహం కోసం ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది. ఆడబడుచుతో కానీ, తోటికోడలతో కానీ, అత్తమామలతో కానీ ఉండే ఇబ్బందులు స్త్రీలకు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారాలు, ఉద్యోగపరంగా స్త్రీలకి మంచి అనుకూలత కనపడుతోంది. ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. అలాగే గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా పెండింగ్ సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు. ఎగ్జామ్స్ ఉంది, అసైన్మెంట్లు ఎందుకు కూడా మంచి వృద్ధిని కనపరుచుకుంటారు. మంచి స్థాయిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులు కూడా అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది. ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. కెరీర్ గ్రోత్ బ్రహ్మాండంగా కనపడుతుంది. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని చెప్పొచ్చు. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. భవిష్యత్తుని అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారంలో చాలా మంచి మార్పులు తీసుకురాగలుగుతారు. ఆర్థిక ప్రగతి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ